టీమిండియా తరపున దేశానికి ఎన్నో మరుపురాని విజయాలు అందించిన కొంతమంది స్టార్ క్రికెటర్లు కనీసం ఒక్క ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని నిరాశపరిచారు. తమ ఫేవరెట్ ప్లేయర్ ని చివరిసారిగా గ్రౌండ్ లో చూడాలన్న కోరిక తీరకుండానే ఆ ప్లేయర్లు రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం చాలా మంది ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. కెప్టెన్ గా టీమిండియాకి 2 వరల్డ్ కప్ అందించిన మహేంద్ర సింగ్ ధోని గారు 2020 లాక్డౌన్ టైంలో హఠాత్తుగా రిటైర్మెంట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ గారు 2019లో హఠాత్తుగా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. 2012లో ఎలాంటి హడావిడి లేకుండా ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే రాహుల్ ద్రావిడ్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు రిటైర్మెంట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. 2013లో టీమిండియాకి దూరమైన విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గారు 2015లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. 2007 టీ20, 2011 ఓడిఐ వరల్డ్ కప్ విజయంలో మెయిన్ రోల్ ప్లే చేసిన గౌతమ్ గంభీర్ గారు కూడా ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే 2018లో రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. స్టార్ బౌలర్లు అనిల్ కుంబ్లే గారు 2008లో, జహీర్ ఖాన్ గారు 2015లో, హర్భజన్ సింగ్ గారు 2021లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. 2020లో ఎటువంటి ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు స్టార్ ప్లేయర్ సురేష్ రైనా గారు. ఐసీసీ టోర్నమెంట్లలో మెయిన్ రోల్ ప్లే చేసిన శిఖర్ ధావన్ గారు కూడా 2024లో ఎటువంటి ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ప్లేయర్లలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.